దేవుని పరిశుద్ధ నామానికి మహిమలుగా ఒకసారి కూడా మనం అందరి శరీరాన్ని స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. నరహత్యకుడు తను చేసిన ఆ యొక్క తప్పిద నుండి తప్పించుకున్నట్లుగా, వాడు పారిపోనట్లుగా అతడు ఆశ్రయ పట్టణంలో వెళ్ళి వాడు దాక్కోవాలి. అలాగా వాడు దాక్కుని ఎడల వాడు చేసిన ఎటువంటి తప్పిదముల నుండి వాడు తప్పించగలడు. కాబట్టి మీరు తప్పించుకున్నట్లుగా ఆశ్రయ పట్టణముగా 6 పట్టణముని మీ కొరకు మీరు కట్టుకొనవలెను. ఈ కార్యముని మరి ఒక్కసారి కూడా యెహోషువతో కూడా దేవుడు మాట్లాడి, నరహత్యకుడు తను చేసిన తప్పిద నిమిత్తము అతడు తప్పించుకున్నట్లుగా ఆశ్రయ పట్టణంలో వెళ్ళి దాక్కోవాలి. దేవునికి స్తోత్రం. ఇది ఇశ్రాయేలులో వాళ్ళకి ఎటువంటి అపాయము, నాశమోసము, కీడు రాకుండా అతనికి నియమింపబడిన ఒక మరుగైన ఒక స్థలముగా ఉన్నది. అతడు ఆ యొక్క మరుగైన స్థలంలో వెళ్ళి దాక్కుని ఎడల ఏ మనుషులు అతడి మీద చేయి చాపడానికి కానీ, అతని చంపడానికి కానీ, అతనికి విరోధంగా క్రియేట్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఉదాహరణగా షిమేయి యొక్క జీవితంలో 2వ సాముయేలు 18వ అధ్యాయంలో మనం చదువుకుని ఎడల 21, 22 వచనము, 19వ వచనం కూడా మనం చదువుకుని ఎడల, యెరూషలేముకి వెళ్ళుచున్న మార్గములో దావీదు రాజాని షిమేయి భయంకరంగా దూషించేవాడుగా కనబడేటప్పుడు అక్కడ సైనికులు సెలవిస్తున్నాడు, మేము వెళ్ళి అతని చంపివేయుటకు మాకు అధికారం ఇవ్వమని సెలవించగా, దావీదు రాజా సెలవిస్తున్నాడు, అతని నువ్వు ఏమీ చేయకూడదు, అతని చంపకూడదని. ఎలయనగా అతడు చేసిన దోష నిమిత్తము, రాజాని దూషించే దూష నిమిత్తము వాడికి ఎటువంటి అపాయము, కీడు, నాశమోసం జరగకుండా వాడు కాపాడబడుతున్నాడు. అనగా అతడు యెరూషలేము అని ఆశ్రయ పట్టణంలో దాక్కున్న వాడుగానే కనబడుచున్నాడు. అదే 1 రాజులు 2వ అధ్యాయము 38వ వచనంలో మనం చదువుకునే ఎడల, అతడు యెరూషలేము నుంచి వెలుపలి బయటికి వచ్చిన దినములో అతన్ని పట్టుకొని అతన్ని చంపిన సంగతులు కూడా వాక్యములు మనం చదువుకుంటున్నాం. మన యొక్క జీవితంలో మనం చేసిన దోషము, అతిక్రమము, పాపము, దేవుడికి విరోధమైన కార్యాలు, శపింపబడిన ఒక కార్యాలు, ఇవన్నీ మనకి జీవితంలో కనబడేటప్పుడు దేవునికి దృష్టిలో మన చేసిన తప్పిద నిమిత్తము మరణ పాత్రలకు శిక్ష విధింపబడిన వారుగా ఉన్న మన యొక్క జీవితంలో ఎటువంటి అపాయము, నాశమోసము, కీడు సంభవించకుండా మనము కాపాడబడుతున్నాం. అనగా దేవుని యొక్క ఆశ్రయపురములో, దాగు స్థలములో మనము దాక్కున్న వారుగా ఉండటం వలన ఇంతగా మనము కాపాడబడుతున్నాము. మన యొక్క అతిక్రమములన్నీ, మన యొక్క దోషములన్నీ ఆయన లెక్కించిన వారైతే ఎవరు దేవునికి సన్నిధానంలో బ్రతికి ఉండడానికి వీలు లేదు. అంత భయంకరమైన దోషము, పాపము, పాప క్రియలు, లోక కార్యాల చేత మన యొక్క జీవితము నిండి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ కార్యములతో నిండిన మన యొక్క జీవితంలో తప్పించుకోవడానికి ఏ స్థలంలో మన పరిగెత్తి వెళ్ళినను, ప్రియదైజనమా, వెలుచిన ప్రతి స్థలమందు మనకు ప్రమాదమే. కానీ కాపాడబడుచిన ఒకే స్థలము దేవుడు మన కొరకు నియమించిన దాగు స్థలమే. 139వ కీర్తనలో 7వ వచనం నుండి మనం చదువుకుని ఎడల అక్కడ భక్తుని దావీదు సెలవిస్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినను దేవా నీ యొక్క హస్తము నన్ను పట్టుకొని పైకి లేవనెత్తుచున్నది. కాబట్టి నీకు మరుగైన స్థలము ఈ భూమిలో ఏది లేదు అని ఏ రీతిగా పలికిన వారుగా కనబడుచున్నాడు. మనుషులకి కనిపించలేని
దాగు స్థలం ఉండవచ్చు, మన ఇంటికి తెలియలేని దాగు స్థలం ఉండవచ్చు, మనకి స్నేహితులకి తెలియలేని దాగు స్థలం ఉండవచ్చు. కానీ మనని సృజించిన దేవుడు, మన పిలిచిన దేవుని దృష్టిలో ఈ యొక్క భూమిలో దాగు స్థలము ఎక్కడ లేదు. సమస్తము ఆయన దృష్టికి మరుగైన కార్యము ఏది లేదు అని మనం చదువుకుంటున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగుగాక. కాబట్టి మన యొక్క జీవితంలో కలుగుచిన ప్రమాదము, నాశమోసం తప్పించుకున్నట్లుగా దేవుడు మనకు ఒక ఆశ్రయ పట్టణమని, లేకపోతే ఒక దాగు స్థలమని మన కొరకు నియమించున్నారు. సొదొమ గొమొర్రా యొక్క పట్టణమని నాశనం చేయించిన యొక్క సందర్భములో లోతుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆ కొండకి పారిపోమని. లోతు యొక్క దాగు స్థలము, లోతు యొక్క జీవితంలో తన యొక్క కుటుంబం కాపాడబడుచున్న ఒక దాగు స్థలము, అది కొండగా కనబడుచున్నది. అదే సందర్భంలో మన యొక్క జీవితంలో మనం దేవుడు సెలవించిన ఆ యొక్క దాగు స్థలంలో మనం వెళ్ళి దాగకుండా మన స్వయ కార్యముని ఏర్పరచుకొని అక్కడ దాక్కుని ఎడల లోతు యొక్క జీవితంలో జరిగిన సమీపబడిన ఒక కార్యమే మన యొక్క జీవితంలో జరుగును. కాబట్టి మన యొక్క జీవితంలో మన దాగు స్థలము ఎలాగో ఉంది. ఒక సందర్భములో దావీదు సౌలుకు భయపడి పారిపోయి ఒక చోట్ల వెళ్ళి దాక్కున్న వాడుగా ఉన్నాడు. దాగు స్థలంలో కూడా శత్రు అతనికి విరోధంగా వచ్చినప్పుడు ఆ శత్రుని జయించేవాడుగా ఉన్నాడు. ఆయనను తనకి జీవితంలో దాగు స్థలంలో కూడా ఒక శత్రు కనబడుచున్నాడు. అక్కడి నుండి బయటికి వచ్చిన తర్వాత మరలా సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేసేవాడుగా ఉన్నాడు. రాజగా పరిపాలనము చేయించినంత కాలం వరకు సౌలు నిమిత్తము అనేక స్థలములో అతను దాక్కున్న వాడుగా ఉన్నాడు. కానీ దాక్కున్న ప్రతి స్థలంలో అతనికి ప్రమాదము, నాశమోసము జరిగి ఉన్నది. మన యొక్క జీవితంలో ఏ స్థలములో ఎక్కడ మన యొక్క ప్రాణముని కాపాడుకున్నట్లుగా, మన యొక్క శరీరముని కాపాడుకున్నట్లుగా, మన యొక్క ఆత్మని కాపాడుకున్నట్లుగా ఏ స్థలమందు మనము దాక్కున్న వారుగా కనబడుచున్నాం. మన యొక్క దాగు స్థలము ఎలాగో ఉంది, ఏ స్థలంలో ఉంది. ఇశ్రాయేలు ప్రజల మార్గములో ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన మొదలుకొని కనాన్ దేశం వెళ్ళి చేరేంత వరకు దేవుడు వారిని మేఘ స్తంభం కిందన దాచిపెట్టేవాడుగాను, పగటి కాలం మేఘ స్తంభం కిందను, రాత్రి కాలమందు అగ్ని స్తంభం కిందను వారిని దాచి ఎటువంటి అపాయము, నాశమోస, కీడు రాకుండా వారిని దేవునికి నీడలో వారిని దాచిపెట్టి వాగ్దానం దేశంలో వెళ్ళి చేరేంత వరకు దేవుడు వారిని నడిపించేవారుగా ఉన్నారు. ప్రేమ దేవుడమా, మన యొక్క ఆత్మ తప్పిపబడి ఎటువంటి శిక్ష లేకుండా మనం కాపాడబడాలంటే దేవుడు మన కొరకు నియమించిన ఒక దాగు స్థలములో, ఒక మరుగైన స్థలములో, ఒక ఆశ్రయ స్థలములో మనము కనపడాలి. దేవునికి స్తోత్రం. కానీ మనుషుల యొక్క జీవితంలో నిజమైన దాగు స్థలములు, మరుగైన స్థలములు వారు కనబడకుండా లోతు వలె, యోనా వలె వారు తన తానే దాక్కోడానికి స్వయమైన మార్గముని, స్వయమైన స్థలముని వారు ఏర్పరచుకున్న వారుగా ఉన్నారు. అందు నిమిత్తము వారికి జీవితంలో ఎన్నో ప్రమాదముని వారికి కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 28వ అధ్యాయము 15వ వచనములో చదువుకునేలా. యెషయా గ్రంథము 28:15వ వచనము. మేము మరణంతో నిబంధన చేసుకుంటేమి, మరణముతో నిబంధన చేసుకుంటేమి, పాతాళంతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటేమి, అబద్ధముని మాకు ఆశ్రయముగా చేసుకుంటేమి. మాయ కింద దాగి ఉన్నాము, మాయ కింద మేము దాగి ఉన్నాము. ఈ అబద్ధము కిందను, మాయ కిందను వారు ఆశ్రయముగాను దాక్కున్న వారుగానే కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈ అబద్ధం అనేటప్పుడు
సాతాను యొక్క పనిగానే ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో వాడు అబద్ధికుడు. వాడు అబద్ధము మాట్లాడేటప్పుడు తన యొక్క సొంతముల నుండి, సొంత కార్యం నుండి మాట్లాడుతున్నాడే గాని అతనిలో ఎటువంటి సత్యము లేదు. కాబట్టి మన యొక్క జీవితంలో నిజమైన దాగు స్థలములో మన దాగకుండా అబద్ధమైన స్థలముని, లేకపోతే మాయగా కనబరిచిన ఆ యొక్క స్థలములో మనం దాక్కున్న వారిగా ఉన్నామా? మనుషుడి యొక్క ఘనతన్నయు వాడిపోవచ్చున్న ఈ గడ్డి మీద ఉన్న మంచు వలె. కాబట్టి గడ్డి మీద ఉన్న ఆ మంచు వలె ఎండ వచ్చినప్పుడు అది కరిగిపోవును, లేకపోయిను. గడ్డి మీద ఉన్న ఆ మంచు ఎలాగ కరిగిపోతుందో మనుషులకి ఘనతను, మహిమను అలాగనే ఉంది. కాబట్టి మాయగా కనబరిచిన వాటిని, అబద్ధంగా కనబరిచిన వాటిని వారి ఆశ్రయముగా ఏర్పరచుకొని వెళ్ళటం వలన వారి యొక్క జీవితంలో కలుగుచున్న నష్టము, వారి అబద్ధికుడు కనుక వారు తన యొక్క అబద్ధం నుండి మాట్లాడటం వలన ఈ అబద్ధికుడు యోహాను సువార్త 10వ అధ్యాయము వారు నరహత్యకుడు గాను, వారు దొంగిలించేవాడుగానే కనబడుచున్నాడు. అది మాత్రం కాదు, దేవుడితో కూడా ఉన్న సహవాసమని, దేవునికి స్వరమని వినపడకుండా వాడు మనని దొంగిలించేవాడుగా, చంపిన వాడుగానే కనబడుచున్నాడు. ఇవి ఏదో తోటంలో జరుగుచిన ఒక సంగతులని ప్రియదైజనమా, ఏదో తోటములో ఒక దాగు స్థలము ఆదాముకి అవ్వకి దేవుడు ఏర్పరిచినప్పుడు, క్రీస్తు దేవాది దేవుడు ఏదో తోటమని సంఘములో వారు మరుగై ఉన్న దినములు ఎటువంటి శత్రు వాళ్ళకి విరోధంగా క్రియ చేయలేదు. సర్పము, సాతాను, పడిపోయిన వాడు అనేక విధముగా ఆదాముకి విరోధంగా, అవ్వకి విరోధంగా క్రియ చేసినప్పుడు చివరిగా వారిని మోసపరిచిన ఒక కార్యము అబద్ధమైన మాట. ఇది తినే దినములో నువ్వు చచ్చదవు, నీ కళ్ళు తెరవబడునని ఎవరు చెప్పింది? అలాగ నువ్వు చావవు, నీ కన్ను తెరవబడుతుంది అని దేవాది దేవుడు చెప్పిన మాటల చేత ఆ నిజమైన మాటని సర్పము అబద్ధమైన మాటగా పలికి దేవుడి యందున్న ఆ మాటలో ఉన్న ఆ నిజముని, ఆ సత్యముని అబద్ధముగా వాళ్ళకు బోధించేవాడుగా ఉన్నాడు. అబద్ధమైన మాటల చేత ఆదామవ్వ మోసపోయి అబద్ధముని ఆశ్రయముగాను, మాయని వారు దాగు స్థలముగా ఏర్పరచుకున్నట వలన ఇప్పుడు దేవాది దేవుడు ఏదో తోటంలో సంచరించినప్పుడు వారు విరుషము వెనక్క దాక్కుని ఉన్నారు. అంజులపు చెట్టుని వారి యొక్క శరీరంలో కట్టుకొని ఉన్నారు. అది ఎండ వచ్చినప్పుడు మాడిపోవునని వాళ్ళకి తెలియట్లేదు. వాడు అబద్ధికుడు. అబద్ధముని ఆశ్రయముగాను, మాయని దాగు స్థలముగా ఏర్పరచుకున్న వారి యొక్క జీవితంలో ఏదో తోటములు ఉండకుండా నీ జీవిత కాలం అంతయు నువ్వు కష్టార్జితమని సమట కార్చి నీ నిమిత్త భూమి శపింపబడి నీ జీవితం అంతయు శ్రమపడుచున్నవాడుగా, నిజమైన దాగు స్థలంలో లేని వారి యొక్క జీవితంలో జీవిత కాలం అంతయు ఒక శపింపబడిన వాడుగా వాడు ప్రయాసపడుచున్న వాడుగానే కనబడుతున్నాడు. అబద్ధ మాటలు దేవుడు అలాగే చెప్పారా అని ఒక సందేహము, దేవుడు అలాగే చెప్పారా అని విశ్వాసం లేని మాటలు. ఎగేసుల గ్రంథము 13వ అధ్యాయం చదువుటప్పుడు ఎగేసుల 13వ అధ్యాయము 9వ వచనములో అబద్ధ ప్రవక్తల గురించి మనం చదువుకుంటున్నాము. అబద్ధ ప్రవక్తలు యెరెమయా 29వ అధ్యాయము 23వ వచనములో నేను పలకలేని మాటలని నేను పలికి ఉన్నానని వారు అబద్ధముగా మీ యందు వారు పలుకుచున్నారు. అబద్ధ ప్రవక్తలు ఆ దినములో దేవుడు పలకలేని మాటలు దేవుడు పలికి ఉన్నారని, మాటల మీద ఉన్న విశ్వాసముని తొలగిపోయినట్లు కాదు, మాటల మీద ఉన్న ఆ నిరీక్షణ నమ్మకము లేని వారుగా ఈ అబద్ధ ప్రవక్తలు మాయగా కనబడుచున్న కార్యాన్ని మనకి విరోధముగా లేచి నిజమైన దాగు స్థలంలో ఉండకుండా మనని వెలివేయించున్నది. అదే రోమపత్రిక 1వ అధ్యాయము 25వ వచనములో సత్యముని వారు అబద్ధముగా చేయుచున్నారు. ఏలయనగా
అతడు వాడు అబద్ధమని పలుకుచున్నాడు గనుక అతనిలో ఎటువంటి సత్యము లేదు. ఏదో తోటలో దేవాది దేవుడు చెప్పిన మాటలు సత్యమే, కానీ అబద్ధికుడుగా కనబడుచున్న ఈ అపవాది పడిపోయిన వాడు ఆ మాటని అబద్ధముగా పలికి నిజమైన దాగు స్థలం నుండి వారిని వెలివేయించిన వాడుగా కనబడుతున్నాడు. మాయగా కనబడుచున్న కార్యము. ప్రియదేవజనమా, మన యొక్క జీవితంలో వేషధారులుగా కనబడుచున్న మనుషుల్ని మన దాగు స్థలముగా ఏర్పరచుకొని అక్కడ దాక్కున్న వారుగా ఉన్నామా? అబద్ధమని పలికివారు, సత్యము లేని వారు, యథార్థంగా జీవించలేని వారు, వారిని మనం ఏర్పరచుకొని వారి యందు మన దాగు స్థలముగా ఏర్పరచుకొని అక్కడ దాక్కున్న వారుగా కనబడుచున్నామా? ఇవన్నీ మన యొక్క జీవితంలో ఒక నాశమోసము, కీడు సంభవించుచున్నది. దానికి నువ్వు తప్పించుకున్నట్లుగా, నీ ఆత్మ కాపాడబడినట్లుగా యూదా వారిలో ఏర్పరచబడిన ఆశ్రయ పట్టణంలో నువ్వు పరిగెత్తి నీ ఆత్మని కాపాడుకున్నట్టుగా అక్కడనే నువ్వు నివాసం చెయ్యాలి. వారు ఏనాడు బయటికి వస్తున్నాడో ఆనాడు నిత్యముగా వారు చంపబడవలను. ప్రియమైన దైవజనమా, అబద్ధమైన స్థలములోను లేదు, మాయైన స్థలములోను మనమే దాక్కున్న వారుగా ఉండిన ఎడల మనని దేవునికి సన్నిధానం నుండి, దేవుడితో కూడిన ఐక్యత నుండి, దేవునికి స్వరముల నుండి ఆయన మనని త్రోసివేయించిన వాడుగా కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆశ్రయ పట్టణములోను మరుగైన స్థలములోను నువ్వు ఎన్ని రోజులు దాక్కుని ఉన్నావు, ఎన్ని సంవత్సరాలు దాక్కుని ఉన్నావు, ఎటువంటి శత్రువు నీకు విరోధంగా క్రియ చేయడానికి లేదు. హల్లెలూయా. ఏ మనుషులు నీకు విరోధంగా క్రియ చేయడానికి లేదు. ఏలయనగా ఆశ్రయ పట్టణంలో, నా దేవాది దేవుని యొక్క పట్టణంలో, ఆయన దుర్గములో, ఆయన యొక్క మరుగైన స్థలంలో నేను క్షేమగా కనబడుచున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దాక్కున్న స్థలము ఎలాగ ఉంది, మనం నివాసం చేయించిన మరుగైన స్థలము ఎలాగ ఉంది? అనేకుల వలె మనము కూడా సొంత మార్గం ఏర్పరచుకొని లోతు వలె పరిగెత్తుచున్నామా? యోన వలె ఆ యొక్క ఓడే కింద భాగమునే ఏర్పరచుకొని అక్కడ దాక్కుంటున్నామా? ఏలియా వలె మన గుహలో దాక్కున్న వాళ్ళుగా ఉన్నామా? ఇంకను అబద్ధమని మాయగా కనబడుచున్న వాటిని ఏర్పరచుకొని అక్కడ మనం దాక్కున్న వారుగా కనబడుతున్నామా? దేవుని యొక్క వాక్యము సరి అయిన మరుగైన స్థలంలో నువ్వు దాక్కున్న ఉండిన ఎడల, ఆశ్రయ పట్టణంలో నువ్వు దాక్కున్న వాడిగా ఉండిన ఎడల నిన్ను ఏ శత్రు ముట్టడానికి లేదు. అలాగా దేవుడు మన కోరిక ఏర్పరచబడిన మరుగైన స్థలమును గురించి ఈ ఉదయకాల సమయం మనం ధ్యానించిన ఎడల, మొదటిగా కీర్తనలో 31వ అధ్యాయము 20వ వచనములో, కీర్తనలో 31వ అధ్యాయము 20వ వచనం. మనుషుల కపటోపయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. మనుషులకు ఉభయ తంత్రము చేత వారు కనబడకుండా ఏ రీతిగా దేవుడు వారిని నీ సన్నిధి యొక్క మరుగైన చోటులో వారిని దాచిపెట్టి వాకహం మాన్పి వారిని గుడారంలో దాచుచున్నావు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ దేవుని యొక్క సన్నిధానములో వారిని మరుగపరిచి మనుషుల యొక్క ఉభయ తంత్రముల నుండి వారిని కాపాడుచున్నాడు. అనగా మనుషుల యొక్క, తెలుగులో ఉభయ తంత్రములు ఉంది, వేరే తర్జుమలో మనం చదువుకునే ఎడలా వాళ్ళ యొక్క నాలుక యొక్క గొడవల నుండి. ఇంగ్లీష్లో ఎలా కొంచెం చదవండి. Thou shalt hide them in the secret of thy presence from the pride of man. Thou shalt keep them secretly in a pavilion from the strife of tongues. ప్రియదేవజనమా, మనుషుల యొక్క గొడవలు పుట్టించే నాలుకల నుండి దేవుడు అతని దైవ సన్నిధానంలో మరుగపరిచి వారిని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి సన్నిధానములో మనని కాపాడబడేటప్పుడు ఎటువంటి మనుషుల యొక్క నాలుక, ఎటువంటి మనుషుల యొక్క నోరు మనకి విరోధముగా క్రియ చేయడానికి లేదు.
యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనంలో చదవండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనము. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, న్యాయ విమర్శల్లో నీకు దోషారోపణ చెయ్యు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. ప్రతి వానికి నువ్వు నేరస్థాపనము చెయ్యును. ఇంగ్లీష్లో, No weapon that is formed against thee shall prosper, and every tongue that shall rise against thee in judgment thou shalt condemn. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ ఏ యొక్క నోరు నీకు విరోధముగా క్రియ చేయడానికి లేదు. కాబట్టి సమస్తము నిర్మూలపరిచినట్లుగా దైవ సన్నిధానంలో ఆయన మనని కాపాడుతున్నాడు. ఎలయనగా 9వ కీర్తనలో 3వ వచనంలో దైవ సన్నిధానంలో నీ శత్రువు తొట్టిల్లిపోయేవారుగా కనబడుచున్నాడు. నీకు విరోధంగా వచ్చిన శత్రుని, నీకు విరోధంగా రూపడిన ఆయుధముని, నీకు విరోధంగా వచ్చిన ప్రతి నోరు మాటని నువ్వు ఎంతగంతగా దైవ సన్నిధానం నిన్ను నువ్వే మరుగపరుచుకుంటున్నావు, ఎంతగంతగా దైవ సన్నిధానంని నువ్వు అనుభవించిన వారుగా కనబడుచున్నావు. దైవ సన్నిధానంని నీ జీవితం మరుగైన స్థలము ఇక్కడే దాక్కుంటారన్న వారు యొక్క జీవితంలో ఏ నాలుక నీకు విరోధముగా ఆడించడానికి లేదు. ఎలయనగా నీ శత్రువు దైవ సన్నిధానంలో క్రియ చేయకుండా వారు తొట్టిల్లిపోయేవారుగా కనబడుతున్నారు. దైవ సన్నిధానముని మనం అనుభవించే వారుగా ఉన్నామా? దైవ సన్నిధానంలో మనం దాక్కున్న వారుగా కనబడుచున్నామా? ఏలయనగా దైవ సన్నిధానంలో దేవా ఘనతయు మహిమయు నీ సన్నిధానంలో కనబడుచున్నది. నా యొక్క సన్నిధానంలో చేయించిన ప్రతి విజ్ఞాపనకి నా దృష్టి చూచుచున్నది, నా చెవి వినబడుచున్నది, నా యొక్క మనసు దాని మీద నిలిపి ఉన్నాను. దైవ సన్నిధానంలో ఆరోన్ యొక్క కర్ర సిగురుచున్నది. దైవ సన్నిధానంలో సంపూర్ణమైన ఆనందము, సంతోషం గలదు. మన యొక్క జీవితంలో దుఃఖము, వేదన, కలవరము పల విధమైన మాటల చేత, పల విధమైన మనుషుల చేత, వారు పలికిన మాటల చేత కలుగుచిన దుఃఖము, వేదన, కలవరం, బాధను తొలగించాలి. నీ శత్రుడికి విరోధంగా పల విధముగా మాట్లాడుతున్నారా? వాళ్ళలాగా మాట్లాడుతున్నారు, వీళ్ళలాగా మాట్లాడుతున్నారు, వాళ్ళలాగా పలుకుతున్నారు, వీళ్ళలాగా పలుకుతారు, వాళ్ళంతా పలుకుతారే. దానికని వాళ్ళకి నోరు ఉంది కాబట్టి పలుకుతారు. కానీ ఆ నోటి యొక్క మాటలు ఏది నీకు జీవితంలో సమీపించకుండా ప్రతి నోరు ఆడించే ప్రతి నోరు ముయ్యబడాలంటే దైవ సన్నిధానంలో మన యొక్క జీవితంని మరుగుపరిచి కాపాడుకునే వారుగా జీవిస్తున్నామా? అనేకులు దైవ సన్నిధానంలో తన యొక్క జీవితం మరుగుపరుచుకొని జీవించే అనుభవం లేదు. నెహెమ్యా సెలవిస్తున్నాడు, రాజా యొక్క సన్నిధానంలో ఏనాడు నేను దుఃఖముగా ఉండింది లేదు. దైవ సన్నిధానంలో నీకు కలిగిన దుఃఖములన్నీ ఆయన తొలగించేవాడే కనబడుచున్నాడు. దైవ సన్నిధానంలో నీ హృదయ విజ్ఞాపనన్నీ ఆయన ఆలగించే దేవుడే ఉన్నారు. దైవ సన్నిధానంలో నీకు కావాల్సిన ఘనత, మహిమని ఆయనకి అనుభవించేవారే ఉన్నారు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో అడ్డగించేవారు, నీ యొక్క ఆత్మీయ జీవితం ఎదగకుండా నీకు విరోధంగా క్రియ చేసేవారు దైవ సన్నిధానం నీ జీవితం కాపాడుకుని ఎడలా నీ జీవితంని మరలా సిగురింటున్నట్లుగా, నీ జీవితం మరలా సిగురించినట్లుగా ఆయన నిన్ను అంగీకరించేవాడుగా కనబడుతున్నాడు. దుఃఖముతో వచ్చిన వారు దుఃఖముతో వెళ్ళలేరు, బాధలతో వచ్చిన వారు బాధలతో వెళ్ళలేరు, కన్నీళ్ళతో వచ్చిన వారు కన్నీళ్ళతో వెళ్ళలేరు. నెహెమ్యా చెప్పినట్లుగా దైవ సన్నిధానం ఏ నాడు నేను దుఃఖముగా ఉండింది లేదు. దైవ సన్నిధానముని తన యొక్క జీవిత దాగు స్థలముగా అనుభవించిన వారి యొక్క జీవితంలో ఏ మనుషుల నిమిత్తము, ఏ యొక్క శత్రు నిమిత్తము వారు కలవరపడరు. నీకు విరోధంగా ఏ మనుషులు నీకు విరోధంగా క్రియ చేసేవారుగా ఉండి ఎలా నిన్ను నువ్వే దాచుకున్నట్లుగా, మిమ్మల్ని మీరే మీ కుటుంబం అందరూ దాచుకున్నట్లుగా దైవ సన్నిధానముని మనం అనుభవించేవారుగా ఉన్నామా?
మన ప్రవక్త వాక్యం విన్నట్లుగా నన్ను గణపరిచే వారిని నేను గణపరచదును. హల్లెలూయా. నన్ను గణపరిచే వారిని నేను గణపరచదని సెలవించున్నారు. దైవ సన్నిధానముని మనం ఎంతగా గణపరిచేవారుగా ఉన్నాము. 9 గంటలకి ఆరాధన, దైవ సన్నిధానము. 8:45 వచ్చిన వారి కొరకు మనమందరూ సరే దేవుని స్తోత్రించుదాము. హల్లెలూయా. గట్టిగా 8:45 వచ్చిన వారు ఆమేన్. 9 గంటల ముందే వచ్చేవారు, 9 గంటలకు ముందే వచ్చినవారు వాళ్ళ కొరకు వాళ్ళే దైవసన్న గణపరిచేవారు. హల్లెలూయా. వారే దైవసన్నాన్ని దాగు స్థలముగా ఏర్పరచుకున్నవారు. 9 గంటల ముందు వచ్చిన వాళ్ళ కొరకు గట్టిగా దేవుని స్తోత్రించుదాము. గట్టిగా గట్టిగా హల్లెలూయా. శత్రు పారిపోవాలి, శత్రు పారిపోవాలి. హల్లెలూయా. రబకడబల శరబల కడబల కదిన శరాయల బల కదిన. ఆమేన్. 9 గంటలకు వచ్చిన వారి కొరకు దేవుని స్తోత్రించుదాము. హల్లెలూయా. రబల కడబల కడగదిన శరబల బల కడబల కదిన శరాయల బల కదిన విగదన బల కడబల కదిన. దైవ సన్నిధానములో మనమే దాక్కుని ఎడలా ఏ మనుషుల కొరకు, ఏ మనుషులు చూచి, ఏ శత్రువు చూసి మనం భయపడక్కర్లేదు. ఎలయనగా నీ శత్రు నిర్మూలపరచబడే స్థలమే దైవ సన్నిధానముగా ఉన్నది. హల్లెలూయా. శత్రుని నువ్వు చూసి పారిపోయే స్థలము దైవ సన్నిధానముగా కనబడుచున్నది. దానికి నీకు విరోధంగా రూపడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. దైవ సన్నిధానం గణపరచండి. దైవ సన్నిధానంలో దాగు స్థలముగా మీరు ఏర్పరచుకోనండి. మనకి జీవితంలో ఎటువంటి పోరాటం లేకుండా, ఎటువంటి శిక్ష లేకుండా, ఎటువంటి మనుషుల యొక్క తంత్రము లేకుండా మనం కాపాడబడుచున్నాం. దేవునికి స్తోత్రం. రెండవది, మనకి జీవితంలో మరుగై ఉన్న రెండవ స్థలము కీర్తనలో 27వ అధ్యాయము 5వ వచనము. కీర్తనలు 27వ అధ్యాయము 5వ వచనం. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గ మీద ఆయన నన్ను ఎక్కించును. ఆశ్రయ దుర్గ మీద నన్ను ఎక్కించును. ఆపద కాలంలో ఆయన నన్ను పర్ణశాలలో, తన యొక్క గుడారములో ఆయన దాచిపెట్టడు, నన్ను మరుగపరచును. ఈ యొక్క పర్ణశాల లేకపోతే ఈ గుడారము అనగా ఇందాక మనం ముందుగా చదువుకున్న దైవ సన్నిధానము, ఇవి దేవునికి సంఘముని బయలుపరచుచున్నది. ప్రియ దైవజనమా, ఆపద కాలములో నాశమోస జరుగుచున్న ఆ యొక్క సందర్భములో మనం దేవునికి పర్ణశాలలో, ఆ యొక్క గూడారములో అని దాక్కున్న వాడిగా ఉండి ఎడలా ఒక దినం వచ్చినప్పుడు ఎత్తైన స్థలములో ఆయన మనని ఎక్కించును, ఎత్తైన స్థలములో ఆయన మన యొక్క పాదముని నిలబెట్టును. దేవునికి సంఘములో మనము దాక్కున్న ఒక స్థలముగా మనం ఏర్పరచుకొని ఉన్నామా? ఎబ్రీ 10వ అధ్యాయం 25వ వచనంలో కొందరు సమాజముగా సమకూర్చబడుట మాన్నట్లుగా మీరు కూడా మానకుండా ఒకరితో ఒకరు కురిపింపవలను, బుద్ధి చెప్పవలను, వాళ్ళకు బోధించవలను. అనేకులు దేవునికి సంఘముని మానివేసి వేయించిన వారుగా ఉన్నారు. కానీ దేవునికి సంఘం గురించి, దేవునికి సంకల్పము తన స్వయ రక్తం ద్వారా సంపాదించే సంఘము. అదే సందర్భంలో ఎబేసి 5:27లో మచ్చడాగ బడతలేని మహిమగల సంఘముగా, పరిశుద్ధుగా, నిర్దోషముగా తన ఎదుట నిలబడుటకు ఆయన తన తానే అప్పగించి ఉన్నారు. తన తానే అప్పగింపబడిన తన యొక్క శరీరము ద్వారా ఏర్పరచబడే దేవునికి సంఘముని ఇప్పుడు ఆయన ఎదుట నిలబడాలంటే ఆయన రక్తం ద్వారా దేవునికి సంఘముగా మార్చబడిన మనము దాగు స్థలము అనేటప్పుడు మనము దేవునికి సంఘములో ఎంతకెంతగా ఎదుగుచున్నాం, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుచున్న అనుభవం ఎలాగ ఉంది? ఎబేసి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి చివరి దాకా మనం చదివేటప్పుడు అక్కడ క్రీస్తు యొక్క ప్రేమలో అని సంపూర్ణత కలవారులుగా మనము పూర్ణ పురుషులుగా ఎదుగుచున్న వారుగా కనబడుతున్నామా? ఇంకా 1 పేతురు 2వ అధ్యాయము 4-5వ వచనంలో క్రీస్తే మూలరాయి ఉన్నారు, క్రీస్తు మూలరాయి ఉన్నారు, ఆయన మీద ఏకముగా కట్టబడుచున్న మీరు జీవకల రాళ్ళుగా ఉన్నారు. అపోస్తలు ప్రవక్తలే
దానికి పునాదిగా ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవునికి సంఘముగా ఎదుగుతున్నాము అనగా, దేవుడు మనకిచ్చిన సంఘములో మనకి మన అపోస్తలుల యొక్క ఉపదేశము చేత, సత్యము చేత ఎలాగ ఎదుగుతున్నాం? రక్షణ ఉంది. అదే సందర్భంలో అందరూ బాప్టిజం తీసుకున్నామని మనం బాప్టిజం పొందుకున్నాము. అదే సందర్భం అభిషేకం పొందుకుంటున్నాము. ఇవి ఆత్మీయ జీవితం ఎదుగుచిన ఒక కార్యము. అందరికీ 3 కార్యం ఉంటాయి: రక్షణ, బాప్టిజం, అభిషేకం. తర్వాత ప్రత్యేకమైన జీవితం చేయించున్నామా? తర్వాత దైవిక స్వస్థత నిలబడుతున్నామా? తర్వాత ఒక పరిశుద్ధమైన జీవితం చేయించున్నామా? తర్వాత జయకరమైన ఒక జీవితం చేయించున్నామా? ప్రత్యేకమైన ఒక జీవితం ఎదగలేని ఒక సంఘముగాను, జయ జీవితం చేయలేని ఒక సంఘముగాను, పరిశుద్ధత లేని ఒక సంఘముగాను, దైవిక స్వస్థతలో నిలబడలేని ఒక సంఘము, ఆత్మీయ జీవితంలో ఎదగలేని ఒక సంఘమే. జీవకల రాలుగా ఆయన మీద ఏకముగా కట్టబడుచున్నామనగా, మన యొక్క జీవితంలో క్రీస్తునందు దేవునికి సంఘంలో దేవుడు మనకిచ్చిన బోధ నిమిత్తము, సత్య నిమిత్తం ఎలాగ కట్టుచున్నాం. కొందరు సంఘముని మానేస్తారు. నేను గుడికి రాను. గుడికి రాకపోతే అనుకోవాలి, వారు జీవం కల రాళ్ళుగా కట్టబడటలేదు. వారు సంఘముగా పూర్ణ పురుషులుగా మారడానికి చోటు ఇవ్వలేదు. వాళ్ళు వెనకబడిన ఒక ఇట్టికి రాళ్ళు ఇల్లు కట్టడానికి ఒక ప్రోచనమైన ఒక రాళ్ళుగా మారాలంటే అది అగ్ని చేత కాల్చివేయబడాలి. సియోను యొక్క రాళ్ళుగాను, యెరూషలేము యొక్క రాళ్ళుగాను, జీవకల రాళ్ళుగాను మనం మార్చబడాలంటే దేవునికి సంఘములో శోధన, పోరాటము, నిందలు, అవమానము మనకుంది. కానీ సంఘములో మనం ఎలాగ ఎదుగుచున్నాం? వాళ్ళ వల్ల నీ సంఘానికి రాను, వీళ్ళ వల్ల నీ సంఘానికి రాను, వాళ్ళు అలాగా మాట్లాడారు, వీళ్ళు ఇలాగా అది ఒక శోధన, ఒక అగ్ని, ఒక ముళ్ళు నేను పరిశోధించినప్పుడు నీ సంఘానికి వాళ్ళ జీవకల రాళ్ళుగా మార్చబడ్డానికి వాళ్ళు సమర్పించలేకపోతున్నారు. యెరూషలేమును విడిచిపెట్టి యెరికో ఒక వ్యక్తి వెళ్తున్నాడు అనగా, యెరూషలేముకు అతనికి కలిగిన శ్రమలు, పోరాటము, నిందలు, అవమాన నిమిత్తము వాడు ఇప్పుడు ఇంకా యెరూషలేము ఉండడానికి లేదని యెరూషలేము సమీపంలో ఒక స్థలానికి తేల్చి వచ్చి వెళ్తున్నాడు. లోక వైపు వాడు వెళ్తున్నాడు. త్రోవలో అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టి మరలా సమార్యుడు మరలా తీసుకుని వచ్చి ఒక పూట కూలవాడి ఎత్తగా చేస్తున్నాడు. ఆ సత్రములో ఒక పూట కూలవాడు, ఆ సత్రమే దేవునికి సంఘము. అక్కడున్న ఒక్క పూట కూలవాడే అపోస్తులు నడిపించేవారే ఉన్నారు. ప్రియదేవి, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ పారిపోయినా, ఏ స్థలంలో దాక్కున్నా మరలా నిన్ను ఈ సంఘానికి నడిపించేవాడుగా, మళ్ళీ ఈ సంఘంలో నిన్ను స్థిరపరచేవాడుగా, నీకు కావాల్సిన వాడు ఇచ్చి నేను బలపరిచేవాడుగా కనబడుతున్నాడు. సంఘము విడిచిపెట్టి పారిపోవడం కూర్చి మనకు కలవరపడే అవసరం లేదు. వాళ్ళ సంఘముగా ఎదగడానికి, వారి విశ్వాసంలో ఎదగడానికి, పరిశుద్ధతలో ఎదగడానికి, సత్యంలో ఎదగడానికి వాళ్ళు చోటు ఇవ్వలేకపోతున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం చదువుకుంటాం. అనేకులు సత్యం నుండి తొలగిపోయి ఉన్నారు. అనేకులు సత్యం నుండి తొలగిపోవడానికి కారణము సత్యమును వాళ్ళు గైకొని జీవించలేని వారుగా కనబడుతున్నారు. లోకం కొరకు, లోక ఆశ కొరకు, లోక సుఖభోగ కొరకు వారి సంఘమును ఎదగలేని వారుగా కనబడుతున్నారు. ప్రియదేవుని మన యొక్క జీవితంలో దేవునికి సంఘముగా మార్చబడాలి. దేవునికి సంఘముగా మనం ఎదగాలి, పూర్ణ పురుషులుగా మారాలి. మచ్చడాకు మడతలేని మహిమగల సంఘముగా ఆయన ఎదుటి నిలబడుటకు దేవునికి సంఘములో మనకి ఆత్మీయ జీవితంలో ఎదుగుచున్న కార్యం ఎంతలా ఉంది. మనకు ఆత్మీయ జీవితం ఎదిగే ఒక అనుభవం లేదు. వెంటనే నీ సంఘమును మానేస్తాను, వెంటనే కూటమిని మానేస్తాను, దైవ సన్నిధానం మానేస్తాను. జీవం కల రాళ్ళుగా మారాలి. చదవండి 1 Peter 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనము. హల్లెలూయా. షిడాబాలా రిబికడాబాలాయ్ ఠీకడాబాలా తిరా యలవంతిన. త్వరగా 1 Peter 2వ అధ్యాయం 3, 4వ వచనం. ఎంతసేపు మా 4, 5 చదవండి.
మనుషుల చేత విసర్జింపబడినను ఆ. దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవునైన రాయగు ప్రభువు యొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మీయ సంబంధమైన పట్టణముగా మందిరముగా మీరు కట్టబడుచున్నారు. అట్నే కింద 12 వచ్చిన దాకా మీరు చదివి చూడండి. ఏ రీతిగా ఆయన మనని ఏకముగా సియోనుగా పరిశుద్ధ నగరముగా ఆయన మనని కట్టుచున్నారని. మొదటి తిమోతి 5వ అధ్యాయం 15వ వచనములో అక్కడ మీరే జీవం గల దేవునికి ఇల్లు, మీరే జీవం గల రాళ్ళ చేత కట్టబడిన దేవునికి ఇల్లు అని చెప్తున్నారు. దేవునికి సంఘముగా మనం మారాలి. జీవం గల రాళ్ళుగా మారి సియోను యెరూషలేముగా కట్టబడడానికి మనం సమర్పించే వారుగా ఉన్నామా? ఈ యొక్క భూమిలో మనకు వచ్చే శ్రమలు, పోరాటము, నిందలు, కష్టములు మనం తప్పించుకొని భద్రపరచబడుచున్న ఒక దాగు స్థలం ఒకటి ఉంది ఎడలా, మరుగైన స్థలం ఉండి ఎడలా అది దేవునికి సంఘమే. దేవునికి సంఘమని కాపాడుకోలేని వారు, దేవునికి సంఘమని నిలిచి ఉండలేని వారి యొక్క జీవితంలో దేవునికి ఇల్లుగా, పూర్ణ పురుషులుగా, పరిపూర్ణమైన సంఘముగా వారు మారలేరు. నరహత్య చేయించిన ఒక వ్యక్తి శిక్ష విధింపబడకుండా వారు తప్పింపబడాలంటే మొదటిగా అతడు దైవ సన్నిధానంలో కనబడాలి. మరొక కార్యము వారు దేవునికి సంఘములో వారు పరిపూర్ణులుగా ఎదగాలి. మూడవ కార్యము మన చదువుకుని ఎడల పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనము. పరమగీత 2వ అధ్యాయం 14వ వచనంలో మన దాగు స్థలము 3వ స్థలం గురించి చదువుకుంటున్నాం. బండ సందులో ఎగురు నా పౌరమా, పీటు బీటలను ఆశ్రయించి నా పౌరమా, పీట పీఠములో ఆశ్రయించిన నా పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. బండ సందులో దాగి ఉన్న నా యొక్క పౌరమా, నీ యొక్క స్వరము మధురము, నీ రూపము మనోహరమని. మన యొక్క జీవితంలో దాగు స్థలము బండ సందులో దాగి మన యొక్క కంఠస్వరముని, మన యొక్క ముఖ రూపముని ఎలాగ మన ప్రియుడికి చూపించేవారుగా కనబడుతున్నాం. దేవునికి స్తోత్రం. బండ సందులో దాగి ఉన్న పావురం అనేటప్పుడు ఒక సరి అయిన ఒక ప్రార్థన జీవితముని బయలుపరుచుచున్నది. 33 నిర్గమకాండం 33వ అధ్యాయము 22వ వచనం చదివినప్పుడు మోషేతో దేవుడు సెలవిస్తున్నాడు, ఆ బండ సందులో, ఆ పీఠ సందులో నువ్వు దాగి ఉండువో, నేను దాటి వెళ్ళేటప్పుడు నా వెనక భాగముని, నా యొక్క మగిముని నువ్వు చూచుదవు. మోసే ఆ మహిమను చూచినప్పుడు తన యొక్క ముఖములు కూడా ఒక మహిమ ప్రకాశింపబడుచున్నది. ప్రార్థన జీవితము ద్వారా మోసే యొక్క ముఖము ప్రకాశింపబడుచున్నది. దాగి ఉన్న యొక్క పావుర యొక్క ముఖము మనోహరముగా కనబడుచున్నది, స్వరము మధురముగా కనబడుచున్నది. ప్రార్థన చేయించిన వారి యొక్క స్వరము మధురముగా ఉంటది. ప్రార్థన చేయించిన వారి యొక్క ముఖము మనోహరముగా తేజస్తో నిండి ఉంటది. మన యొక్క ముఖము, మన యొక్క స్వరము ఎలాగ ఉంది? మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థించి ఆయన యొక్క ముఖము తేజస్తో నిండి ఉన్నది. మన యొక్క ప్రార్థన యందు, మన యొక్క ప్రార్థన శబ్దము ఎంతమంది ఇష్టపడుతున్నారు? మన యొక్క ప్రార్థన జీవితం ఎలాగో ఉంది? దానియేలు యొక్క ప్రార్థన జీవితము రాబోచిన భయంకరమైన తీర్పుల నుండి తప్పించుకున్నట్లుగా దేవుడు అతనికి సహాయం చేసి ఉన్నారు. యాకోబు యొక్క ప్రార్థన జీవితము ఏసావు యొక్క చేతి నుండి తప్పింపబడుతున్నాడు. యోసేపు యొక్క ప్రార్థన జీవితము అతనికి జీవితం కలిగే శ్రమలలో ఒక హెచ్చింపుని కలిగి చేసి ఉన్నాడు. ఈసాకు యొక్క ప్రార్థన జీవితంలో భయంకరమైన కరువుల నుండి తప్పింపబడుతున్నాడు. మీ యొక్క ప్రార్థన జీవితంలో నీ జీవితం కలుగొచ్చిన ఆశీర్వాదం ఏమిటి?
ప్రార్థన చేయించిన వారి యొక్క స్వరము మధురము. కొంతమంది మాట్లాడితేనే ఇస్రాకు పుట్టింది, కొంతమంది మాట్లాడితేనే సమాధానం ఉండదు, కొంతమంది మాట్లాడితే అక్కడ దేవునికి సమాధానము ఉండదు, మాట్లాడితే ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి స్వరంలో ప్రార్థన అనుభవం లేదు. వాళ్ళు అనుకున్నారు, నేను మంచిగా ప్రార్థన చేస్తున్నాను, నా యొక్క ప్రార్థన ఈ సంఘంలో ఎవరికి లేదు, మా ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా నా ప్రార్థన అంత భయంగా, కానీ నీ మాట కూడా అంత మధురంగానే ఉండాలి. ప్రార్థన చేయించిన వారి యొక్క స్వరము చాలామంది ఇష్టపడతారు. దానికే నీ స్వరము మధురము, నీ ముఖము ఎంతో మనోహరము. ఆటోమేటిక్గానే నీ యొక్క ముఖము దేశస్తో నిండి ఉంటుంది. మన యొక్క మాటలు గొడవలు పుట్టించే మాటలు ఉంటుంది, మన యొక్క మాటలు కలవరం పుట్టించే మాటలుగా ఉంటుంది. మన యొక్క మాటలు ఎవరిని ఏం చేయాలి, ఎవరిని ఎక్కడ తప్పు పట్టాలి, ఎక్కడ ఎవరిని పట్టుకోవాలి, బండ సందులు, సరి అయిన ఆశ్రయ బురములు, సరి అయిన దాగు చోట్లు మన లేదు. మన యొక్క ప్రార్థన జీవితము, కుటుంబ ప్రార్థన జీవితం, ఎంతమంది ఇంట్లో సరిగా కుటుంబ ప్రార్థన జరుగుతుంది? ఎంతమంది వ్యక్తిగతంగా దేనికి సన్నిధానంలో సమయం దొరికినప్పుడల్లా మీరు మోకరించి ప్రార్థించే వారే ఉన్నారు? ఎప్పుడు సమయం దొరికినప్పుడల్లా మీ సన్నిధానం కుటుంబంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడే ఉపవాసం లేదు. ఒక 25 మంది వస్తారు, గురువారము శనివారం ఒక 25 మంది. వాళ్ళు ఇంట్లో కొంతమంది సోమవారం తీసుకుంటారు, మంగళవారం తీసుకుంటారు, బుధవారం అది ఏం ప్రార్థన నాకు తెలియదు. ఇక్కడే ప్రార్థన ఉపవాసంలో ఉండట్లేదు. ఇంట్లో ఎలాగ ఉపవాసం ఉండి ఎలాగ ప్రార్థన చేస్తారో తెలియదు. ఉపవాసం ఉండి పాత్రలు కడుకుంటారు, ఉపవాసం ఉండి బట్టలు తోకుంటారు, ఉపవాసం ఉండి ఊరు వెళ్తారు. ఇదంతా సరైన ఉపవాసం కాదు. దేవుడికి తగిన ఒక ఉపవాసం ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదువుకున్నప్పుడు నువ్వే శుద్ధీకరించకుండా, నిన్నువే పరిశుద్ధపరచకుండా, నిన్నువే ఒప్పుకొని చేయకుండా నువ్వు చేయించిన ఉపవాసము ఇంపైన ఉపవాసము కాదు. కాబట్టి మన యొక్క ప్రార్థనలో మన యొక్క స్వరం మధురముగా మారాలంటే సమాజముగా సమకూర్చబడి ప్రార్థించే ప్రార్థన జీవితం ఎలాగుంది? వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు కనిపెట్టుకుంటాము, ఆ ప్రార్థన ఉండరు, రాత్రి ప్రార్థనలు అస్సలే ఉండరు, ఏరియా ప్రార్థనకి వెళ్ళరు, కుటుంబ ప్రార్థన చెయ్యరు. కానీ వారు ఎక్కడ దాక్కుంటారు? మళ్ళీ శోధన పోరాటం, వ్యాధి, బెలగడం నడిపించే వారి తల మీద పెట్టేస్తారు, ఏరియా లీడర్స్ మీద పెట్టారు. ఏరియా లీడర్స్ మా కోసం ప్రార్థన చేయండి, బ్రదర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, సిస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, అందరి మీద ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన విజ్ఞాపన చేసి వీళ్ళు ఏ ప్రార్థనకి రారు. దానికి వాళ్ళు వచ్చేటప్పుడు వచ్చే ఒక ప్రార్థన కూడా ఒక భూస్థాపనకి వెళ్ళాడు. ఒక భూస్థాపనకి వెళ్ళాడు. ఆయన జీవితంలో అదే ఫస్ట్ భూస్థాపన అనుకుంటా. వెళ్ళిన వెంటనే చెప్పిన ఎవరు భూస్థాపనకి రాలేదు. నేను అన్నాను, ఇంతకుముందు ఒక 3 భూస్థాపన జరిగింది, నువ్వు వచ్చేవని అడిగా. వచ్చేది ఒక భూస్థాపన, అది వాళ్ళ ఏరియాలో జరిగింది. ఆ ఏరియాకి ఆయన వెళ్ళాడు కాబట్టి ఎవరు రాలేదు. అన్ని ప్రార్థనకి రావాలి. మనకు స్వరము, మన మాటలు, మన ఎదుటి వారితో కూడా పలుకుచిన కార్యాలని మధురముగా, సమాధానముగా, ఐక్యతగా, దైవ సన్నిధానముతో నిండి ఉంటుంది. ప్రార్థన లేని వారితో కూడా మీరు మాట్లాడి చూడండి, చివరిగా నీ సమాధానం వారు పాడు చేస్తారు. ప్రార్థన లేని వారితో కూడా మీరు మాట్లాడి చూడండి, వారితో ఐక్యత కలిగి చూడండి, చివరిగా నీ ఆత్మని వారు నష్టపరిచేవారిగానే ఉంటారు. ప్రార్థన చేయించిన వారు చూస్తూనే తెలిసింది, వారి యొక్క ముఖము తేజస్తో, దేవునికి సారూప్యము, దేవునికి రూపంతో వారి యొక్క జీవితంలో వారి యొక్క ముఖము నిండి ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన మనకి జీవితము చాలా ముఖ్యమైనది. బండ సందులను, పీడ సందులను దాగి ఉన్న నా పావురమా, దానికి యెషయా గ్రంథంలో నా చేతి నీడలో నిన్ను నేను కప్పి ఉన్నానని సెలవించున్నారు. ప్రార్థన చేయించిన వారిని ఏ శత్రు ముట్టడానికి లేదు. దావీదుని ఏ యొక్క సింహము అతని హాని చేయడానికి లేదు. ఏసావు యొక్క ఖడ్గము యాకోబుని ఏ హాని చేయకుండా తప్పిపడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేసి చూడండి, ప్రార్థనలో మిమ్మల్ని మీరే మరుగుపరిచి చూడండి, ప్రార్థన యందు మిమ్మల్ని మీ జీవితం సమర్పించి చూడండి. మీ కంఠస్వరము, నీ మాటలు
ఒక సమాధానముగా ఐక్యతగా క్రీస్తుని బయలుపరిచే ఒక మాటగా ఉంటుంది. చాలామంది మీ యొక్క మాటలు ఇష్టపడతారు, చాలామంది నీ యందు ఇష్టపడతారు. ఎందుకంటే నువ్వు బండ సందులో ఆ క్రీస్తునందు నువ్వు దాక్కున్నవాడుగా కనబడుచున్నావు. దానికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇంటి తలుపుడు మూసి అంతరంగంలోని దేవుడు చూచుచున్నాడని దేవుని మాత్రము చూచి నువ్వు ప్రార్థన చేయాలి. అందరూ కనిపించేలాగా చేసే ప్రార్థన అంగీకరింపబడలేని ఒక ప్రార్థన. 4వ స్థలము మరి దాగి ఉన్న 4వ కార్యం గురించి మరి చదువుకునే ఎడల నిర్గమకాండము 12వ అధ్యాయము 22-23 వచనము. నిర్గమకాండము 12వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము. మరియు ఇస్సోపు కొంచెం తీసుకుని పళ్ళెంలో ఉన్న రక్తంను దాని ఉంచి ద్వారబంధపు పైకొమ్ని 2 నిలువు కమ్ములను పళ్ళెంలోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకొమ్మ మీదను 2 నిలువు కొమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మను హతము చేయుటకు మీ ఇళ్ళలోనికి సంహారకుని చోరనియ్యడు. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగుగాక. ద్వారబంధం మీదను నిలువ కొమ్మల మీదను ఈ బస్కా గొర్రెపిల్ల యొక్క రక్తముని ప్రోషించినప్పుడు ఏ యొక్క సంహార దూత నీ ఇంట్లో ప్రవేశించకుండా ఆ రక్తము చూచి వాడు దాటి వెళ్ళుచున్నాడు. రక్తము లేని ఐగుప్తు యొక్క ఇంటిలో తొలుచులు పిల్లలందరూ చంపబడుతున్నారు. ఆ యొక్క ఇంటిలో మహాభయంకరమైన కేకలి అరుపులు శబ్దము వినపడుచున్నది. 4వ కార్యము మన యొక్క జీవితంలో దాగు స్థలము యేసుక్రీస్తు యొక్క రక్తము కింద మనం దాగి ఉన్నామా? ప్రకటన 5వ అధ్యాయము 9వ వచనములో యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనము విమోచింపబడి ఉన్నాము. ఆ తొలుచులు చనిపోకుండా కాపాడబడాలంటే ఈ రక్తము ఈ ద్వారబంధం మీదను ఆ గుమ్మం మీదను ఆ ఇంటి గుమ్మం మీదను ద్వారబంధం మీదను కనపడాలి. తొలుచులు కొత్త నిబంధన కాలంలో రోమపత్రిక 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ఆయన మనకు దత్తపుత్ర యొక్క ఆత్మని శ్రేష్ఠ కుమారుడు యొక్క ధన్యతని ఆయన మనకు అనుగ్రహించే వారుగా ఉన్నారు. ఈ గుమ్మం అనగా ప్రియదేజనమా యేసుక్రీస్తు యొక్క రక్తముని విశ్వాసించి ఈ గుమ్మము యెషయా గ్రంథం 60వ అధ్యాయం చదువుకున్న ప్రకారం స్తుతియే నీకు గుమ్మము, రక్షణే నీ యొక్క ప్రాకారముగా ఉండవాలి అని. ఏ సంగార తూత మన ఇంట్లో ప్రవేశించకుండా, ఏ యొక్క మరణ శబ్దం మన ఇంట్లో వినపడకుండా, ఏ యొక్క శాప శబ్దము మన ఇంట్లో వినపడకుండా మన ఇల్లు కాపాడబడాలంటే, మన జీవితం కాపాడబడాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తము కింద దాగి ఉన్న మనము దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆ ద్వారబంధము ఆ కొమ్మల మీద మన నొసట మీద యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రోక్షింపబడి ఉన్నదా? మన యొక్క మనస్సు అంతయు దేవుని స్తుతించేవారుగా ఉండాలి. మన యొక్క హృదయం అంతయు దేవునికి మహిమచ్చేవారుగా ఉండాలి. ఏ ఇంటిలో స్తుతి శబ్దం వినపడుతుందో, ఏ ఇంటిలో స్తోత్ర శబ్దం వినపడుతుందో, ఏ కుటుంబంలో దేవుడి మహిమచ్చే శబ్దము వినపడుచున్నదో సంహారతోత ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు. ఒక్కొక్క ఇల్లుని దాటి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో వినబడిన శబ్దముని సంహారతోత చూచుచున్నాడు, వినుచున్నాడు. ఐగుప్తులో భయంకరమైన మరణ శబ్దము, నీతిమంతుడి గుడారములో రక్షణ గానము వినబడుచున్నది. హల్లెలూయా. మన ఇంట్లో వినబడుచున్న శబ్దము ఎలాగో ఉంది? మన యొక్క ఇంటిలో సంఘాలతో దాటి వెళ్ళేటప్పుడు మన యొక్క స్తుతిలో, మన యొక్క స్తోత్రంలో మన ప్రియుడు సంతోషించాలే కానీ శత్రు పారిపోవాలి. ఏలయనగా స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమర్చుచున్నాడు, నా నామ మహిమ కొరకే నేను ప్రత్యేకపరచున్నాను, నేను ఏర్పరచుకొని ఉన్నానని సెలవించున్నారు. అనేకుల ఇంట్లో ఏడుపు, అనేక ఇంట్లో ఏడుపు, కేకలి, అల్లరి.
దుఃఖముతో నిండి ఉండడానికి కారణము ఇంట్లో స్తుతి శబ్దం లేదు. ఇంతకు ముందు చదువుకున్న ప్రార్థన శబ్దం కూడా వినబడటలేదు. ఇక్కడే తెలిసిపోతుంది. కొంతమంది పిల్లలు వాళ్ళు నోరు తెరిచి స్తోత్రం చెప్పేటప్పుడు అనుకున్నాను ఇంట్లో స్తుతి శబ్దం వినబడట్లేదని. దానికి మృతి నొందిన వారు, మౌన స్థితిలో ఉన్నవారు దేవుణ్ణి స్తుతించరు. ఇంట్లో ఏదో ఒక మరణ శబ్దం వినబడుతుంది. ఆత్మీయ జీవితంలో వారు చనిపోయిన వారుగా ఉన్నారు. శరీరంలో మాత్రం ప్రాణం ఉంది కాబట్టి ఆరాధనకి వస్తున్నాము, కూర్చున్నాము, చప్పట్లు కొట్టినాము, ఆత్మదేవుని సంతోషిస్తున్నాం, తిరిగి వెళ్తాయి. కానీ మన యొక్క ఆత్మ దేవుని స్తుతించే శబ్దం వినబడట్లేదు. మన యొక్క స్తుతి శబ్దము యేషగ్రంథం 6:6 దేవుని కాలం యొక్క గుమ్మము, దేవుని కాలం యొక్క పునాది కదిలింపబడాలి. మన యొక్క స్తుతి శబ్దము ఎరుగు యొక్క ప్రాకారము కదిలింపబడి కూలి వెళ్ళినట్లుగా, మన యొక్క స్తుతి శబ్దము శిరస్సాల యొక్క పునాది కదిలినట్లుగా మన ఇంట్లో ఉన్న శాపములని కదిలింపబడాలి. మన ఇంట్లో ఉన్న మరణ శక్తులని కదిలింపబడాలి. మన ఇంట్లో ఉన్న సాతానిక శక్తి కదిలింపబడాలి. మన ఇంట్లో వ్యాధి శక్తిని కదిలింపబడాలి. సాతానిక పోరాటము, శాతబడి యొక్క పోరాటము. వాళ్ళు మందు పెట్టాడు, వీళ్ళు మందు పెట్టాడు, వాడు శాతబడి పెట్టాడు, వీళ్ళు శాతబడి, వాడు బొమ్మ పెట్టాడు, వాడు నిమ్మకాయ పెట్టాడు. స్తుతుల ద్వారా నీ శత్రు పారిపోవచ్చున్నాడు. నీ స్తుతుల ద్వారా నీ శత్రు లయపరచబడుతున్నాడు. నీ స్తుతుల ద్వారా సంఘాలతో పారిపోతున్నాడు. దేవుని స్తుతించే శబ్దము మన యొక్క కుటుంబంలో ధ్వనించుచున్నదా? ఆయన నన్ను మరుగైన చోటులో నన్ను దాచిపెట్టి ఉన్నాడు. మన యొక్క జీవితం మరణ శిక్ష నుండి తప్పించుకోవాలి, శత్రు చేతులు విడివింపబడాలి, సంఘాల తూత యొక్క చేతిలో విడుదల పొందాలంటే నీ కుటుంబంలో స్తుతి శబ్దం వినపడాలి. దేవుని యొక్క వాక్యంలో స్తుతులు అర్పించడం వలన ఎంతో మంది యొక్క జీవితంలో ఆశీర్వాదం పొంది ఉన్నారు. యుద్ధం లేకుండానే శత్రు పారిపోయి ఉన్నారు. యుద్ధం లేకుండానే శత్రు లయపరచబడుతున్నారు. యుద్ధం లేకుండానే దేశంలో గొప్ప సమాధానం కారణము దేవుని స్తుతించడం వలన. నీ కుటుంబంలో ఏదో ఒక శక్తి పోరాడుతుంది. మీ యొక్క కుటుంబంలో ఏదో ఒక శక్తి నీకు విరోధంగా పోరాడుచున్నది. ఆమేన్. ఒక నిమిషం మనందరం మోకరించుదాము. ఇంకొక పాయింట్ ఉంది. మీ కుటుంబంలో పోరాడే శక్తి ఎలాగో ఉంది. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా నేను మేము విమోచించి ఉన్నాను. విమోచింపబడిన ఆనంద గానముతో సీయోనుకు వచ్చెదరు. నీ ఇంటిలో గొర్రెపిల్ల యొక్క రక్తం ఉన్నదా? మీ ఇంటిలో స్తుతి శబ్దం వినబడుచున్నదా? అందరూ గట్టిగా దేవుని స్తుతించండి. మీ ఇంట్లో ఉన్న శాపము, నీ ఇంట్లో ఉన్న దెయ్యము, నీ ఇంట్లో ఉన్న సైతాను, నీ ఇంట్లో ఉన్న పరువైన వాడు, నీ ఇంట్లో ఉన్న శాతమైన శక్తి, వ్యాధి శక్తులని వెలగిన మధ్య సాతాను నష్టం తప్పించే కార్యాన్ని స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ఎవ్వరు మీకు సహాయం చేయలేరు. ఇదే అధ్యాయం చదువుకుంటున్నాం. 7వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం దాకా మీ ఇంటికి కావాల్సిన గొర్రె పిల్ల నువ్వే ఏర్పరచుకోవాలి. నీ ఇంటికి కావాల్సింది నువ్వే ఏర్పరచుకో. పక్కన ఇంటికి కాదు, వెనక ఇంటికి కాదు, నీ సొంత వాళ్ళ యొక్క ఇంటికి కాదు, నీ ఇంటికి కావాల్సిన గొర్రె పిల్లని నువ్వే ఏర్పరచుకోవాలి. నీ ఇంట్లోనే శాపం పోవాలి, నీ ఇంట్లోనే శాపము పోవాలి, నీ ఇంట్లోనే దుష్టులు పోవాలి, నీ దుష్టులు పారిపోవాలి. రాబాలా కరాబాలా షాబాలా కరాకాతిరా షాబాలా కరాకాతిరా షడాబాలా కరా
షడాయిలబాల తిరాయిలబాక ఓ రబాలబాల ఆమేన్ షడబలబలబలబల కతిర తోదిరా 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 హల్లెలూయా ఆమేన్ ఆమేన్. ఒకే ఒక నిమిషం. మీ ఇల్లు కదిలింపబడాలి, నీ ఇల్లు కదిలింపబడాలి, కట్టులని ఊడిపోవాలి, బద్దగా తప్పివేయబడాలి. గట్టిగా గట్టిగా స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా ఓ రబలబలకతిరే షడాయ్. హల్లెలూయా 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 రేబలబలబలబలగరబలకతిరా. స్తుతి అనే అగ్ని, స్తుతి అనే రక్తముని, స్తుతి అనే పరిశుద్ధతని, స్తుతి అనే దానికి మహిమని మీ ఇంట్లో దింపండి. ఒక మీ ఇంట్లో అగ్ని దిగి రావాలి, ఆ మహిమ దిగి రావాలి, స్తుతి శబ్దము దిగి రావాలి. షబాలా రబా కడాబాలా షడాబాలా కరాతిరా బాలారియా షడాబాలా రబాలా కరాకతిరే షరాతిరాలియా షడాబాలా కరాతిరే ఓరాబాలారియా సదా షడాబాలా కతిరే. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. ఆ స్తుతి శబ్దం వినబడి, స్తుతి శబ్దం వినబడిచిన సాతాను భయపడుచున్నాడు. రక్తము చూచి సంఘాలతో పారిపోతున్నాడు. నీ మీద రక్తము, నీ మీద స్తుతి, నీ మీద మహిమ చూచి నీ శత్రు పారిపోచున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. రిబాలా కరాబా కతిరాబాలా రిబాలా కరాబాలా కతిరా రిబాలా కరాబాలా కతిరా. ఆమేన్ ఆమేన్. యోబు 16:18 భూమి దేవుని యొక్క రక్తము నేను మూసివేయవద్దు. ఈ భూమిలో ఉన్న కార్యముని ఆ రక్తముని మూసివేయడానికి లేదు. ఏ శత్రు ఆయన రక్తం ముందు నిలబడడానికి లేదు. ఏ శత్రు యేసు యొక్క రక్తముని ముయ్యడానికి లేదు. జీవకల రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిన్ను కాపాడుచే రక్తము, నిన్ను విడిపించే రక్తము, స్వస్థనిచ్చే రక్తము, శాపను కొట్టివేయించే రక్తము నీ గుమ్మములో కనబడాలి, నీ గుమ్మములో నిలిచి ఉండాలి. యేసు రక్తము ఎదుట సాతాను వణుకుచున్నాడు. ఆమేన్ 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 ఆమేన్. అలాగనే దేనికి సదా కలిపెట్టండి. చివరిగా రూతు 2:12 ఆమె ఆయన రెక్కల కింద వచ్చిన నీకు, ఆమె దేవునికి రెక్కల కింద వచ్చిన మనకు ఆయన వలే మనకు బహుమానం ఇచ్చుచున్నాడు. ఆయనే మనకు సురక్ష ఇచ్చుచున్నాడు. ఆయన రెక్కల నీడలో వచ్చిన నీకు ఆమేన్ 200 ఒక ఆశీర్వాదము, కోల్పోయిన ఆశీర్వాదములన్నీయు, నష్టపడిన ఆశీర్వాదములన్నీయు, విడిచిపెట్టిన ఆశీర్వాదములన్నీయు, దూరంగా ఆశీర్వాదాలన్నీయు ఆమేన్ ఆమేన్. ఆయన రెక్కల నీడలో రెక్కల కింద వచ్చిన నీకు ఆయన వలే నీకు బహుమానం ఇచ్చుచున్నాడు. ఆయనే నీకు సురక్షణ ఇచ్చుచున్నాడు. ఆయనే నీకు ఆరోగ్యం ఇచ్చుచున్నాడు. ఆయన నీకు బహుమానం ఇచ్చుచున్నాడు. ఆమేన్. నీకు కావలసిన బహుమానం ఏమిటి? ఆమేన్. ఆయన నీకు బహుమానము సురక్షితం ఇచ్చుచున్నాడు. ఆ సురక్షితం అందరికీ ఉంది. దేవుడు మనకిచ్చిన స్వస్థత చాలు. నా సజ్జనములు నీ సుగముగా ఉంటే చాలు, సమాజంలో నీ సుగముగా ఉంటే చాలు. నీకు కావాల్సిన బహుమానము రూత్ యొక్క అవమానం తొలగింపబడాలి, ఆమె యొక్క నిందలు తొలగింపబడాలి, ఆమె యొక్క బాధలు తొలగింపబడాలి, విరోధముగా మాట్లాడిన మాటలు తొలగింపబడాలి. ఆమేన్. ఆమెకు ఉండవలసిన ఒక బహుమానం బోయాసుని వివాహం చేసుకుని ఒక మంచి సంతానం కని ఉన్నది. ఆమె ఈ ఉదయ కాలంలో నీకు ఒక మంచి బహుమానం ఇచ్చుటకు నీ దేవుడి సిద్ధంగా ఉన్నాడు. అది గర్భ సంతానముగా అయినా సరే, మంచి ఇల్లు అయినా సరే,
ఓ మంచి ఉద్యోగమైనా సరే, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, రెండంతలుగా ఆశీర్వాదమని సమాజంలో నీ అవమానం తొలగిపడను, సమాజంలో నింద తొలగిపడను, నీ యొక్క శాప కొట్టివేయబడను. ఆమేన్ 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 ఆమేన్. అందరూ లేచి నిలబడదాము. అందరూ హల్లెలూయా. బహుమానముగా ఆమేన్. ఆయన యందు రెక్కల కింద వచ్చి నీకు యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కల కింద చేర్చుకున్నట్లుగా ఎన్నో మార్లు నా రెక్కల కింద చేర్చినట్లుగా నేను నిన్ను పిలిచి ఉన్నాను. మీరైతే నా రెక్కల కింద రాలేని వారుగా ఉన్నారు. ఓ భయంకరమైన శిక్షలను తప్పించుకున్నట్లుగా దేవుడు తన రెక్కలని చాపి ఉన్నాడు. కల్వారి శిలువలో తన రెక్కలు చాపి ఉన్నాడు. నా బిడ్డ నా రెక్కల కింద రప్పు, నీకు బహుమానం ఇచ్చుచున్నాను. నీ యొక్క బహుమానం నీకు ఇచ్చుచున్నాడు. నీ యొక్క బహుమానం నీకే బతుకునము. Shabala bara bala kana bala, shadabala kana bala katina bala, shadabala kana bala katina, shadayala bala katine. ఆమేన్ ఆమేన్. ఒకసారి మీరు రూతు యొక్క జీవితం పరిశోధించి చూడండి. మోయాబ్ దేశం నుంచి వచ్చి ఉన్నది. భర్త చనిపోయింది. సబిమన్ యొక్క దేశము. ఆమెకి ఎవరు తెలియదు. అడగడానికి ఎక్కడ వెళ్ళడానికి ఏ స్థలము లేదు. మాట్లాడడానికి ఎవరు మనుషులు లేదు. ఏ స్థలము తెలీదు, ఏ మనుషులు తెలీదు, ఎక్కడికి వెళ్ళాలని తెలీదు, ఎక్కడ ఉండాలని తెలీదు, ఎలాగ ఏరుకోవాలని తెలీదు, ఎలాగ మాట్లాడి తెలీదు. కానీ మంచి మరుగైన స్థలంకి వచ్చింది. అదే బోయాస్ యొక్క పొలము. ఆమె మంచి స్థలంలో వచ్చి ఉన్నది. మరుగైన స్థలానికి వచ్చి ఉంది. మరుగైన స్థలంలో నిలిచి ఉన్నది. అదే బోయాస్ యొక్క స్థలము. ఆమేన్ ఆమేన్. యాకోబు వస్త్రముని వాసన చూచినప్పుడు యెహోవా దీవించే సేని యొక్క వాసనగా ఉన్నది. ఆమె ఇదే దేవుడు ఆస్వాదించే సేను. ఇదే ఆస్వాదింపడిన ఒక సేను. ఇదే ఆశ్రయపురము, మరుగైన స్థలము, దేవుని యొక్క పొలము. ఇదే మరుగైన స్థలము. ఆశ్రయముగా వచ్చిన నీకు ఆయన నీకు బహుమానం ఇచ్చుచున్నాడు. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు ఒకే ఒక నిమిషం నీకు కావాల్సిన బహుమానం ఏమిటి? చాలా మంది పిల్లలు లేని వారుగా ఉన్నారు. చాలా మందికి సొంత ఇల్లు లేని వారుగా ఉన్నారు. చాలా మందికి ఉద్యోగం లేని వారుగా ఉన్నారు. చాలా మందికి సరైన ఆస్తి రాలేని వాళ్ళుగా ఉన్నారు. చాలా మంది బంధుమిత్రుల మధ్యలో ఒక అవమానంతో ఉన్నారు. చాలా మంది సమాజంలో ఒక నిందలతో ఉన్నారు. ఆయన రెక్కల నీడలో వచ్చిన నీకు, కల్వారి శిలువ యొక్క రెక్కల నీడలో వచ్చిన నీకు, సర్వోన్నత దేవుడి యొక్క నీడలో వచ్చిన నీకు, ఆమేన్ ఆమేన్. నీ కుడివైపు 1000 మందిలో, నీ ఎడవైపు 10,000 మంది కొల్లిలో ఏది నీకు సమీపించదో, నీ దేవుడిని కాపాడను, నీ దేవుడికి బహుమానం ఇచ్చను. దేవుని చూడవద్దు. యేసు యొక్క రెక్కల మాత్రం చూడండి. చేయి చాపిన హస్త మాత్రం చూడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. నీవే నా ఆశ్రయము కోటయు. నీవే నా ఆశ్రయము కోటయు, నా శత్రువుల నుండి రక్షించితివి. నీవే నా ఆశ్రయము కోటయు, నా శత్రువుల నుండి రక్షించితివి. నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తితివి. నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తితివి. యేసయ్యా నిన్ను దీవించుటని కరుణయే, ఈనాటి వరకు నిలుచుట నీ దయయే. యేసయ్యా నిన్ను
జీవించుట నీ కరుణయే, ఈనాటి వరకు నీరగల క్రింద కృపతో కాచేతురు, నిర్భయముగానే ఉండుట నీ ప్రేమయే, నీరగల క్రింద నిర్భయముగానే ఉండుట నీ ప్రేమయే, నీవే నా ఆశ్రయము కోటయు, నా శత్రువుల కంటే ఎక్కువ, నీవే నా ఆశ్రయము కోటయు, నా శత్రువుల నుండి రక్షించురు, నన్ను చెప్పుకొని ఉన్న శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తితివి, నన్ను చెప్పుకొని ఉన్న శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తితివి, నన్ను చెప్పుకొని ఉన్న శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తితివి, నన్ను చెప్పుకొని ఉన్న శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తితివి. హల్లెలూయా. శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తితివి. ఆమేన్. ఒక శత్రు ఈ 8 నెలలుగా మనని వెంటాడుతూనే వస్తున్నాడు. ఏదో ఒక శత్రు మనకి తెలియకుండానే మనకు ఎన్నో మరుగైన ఉరి ఎన్నో విధముగా మనకి విరోధంగా పెట్టి ఉన్నాడు. ఆమేన్. శత్రు యొక్క ఉరిలో నుండి నేను తప్పించినట్లుగా, వేటగాడు యొక్క ఉరిలో నుండి నేను తప్పించినట్లుగా, ఆమేన్, నీకని నియమించిన ఒక మరుగైన స్థలం ఒకటి ఉంది. అదే కల్వారి సిలువ యొక్క రెక్కల నీడలో, సర్వోన్నత దేవునికి రెక్కల నీడలో, సర్వోన్నత దేవునికి నీడలో నీ ప్రాణము, నీ శరీరము కాపాడబడ్డానికి నువ్వు ఎక్కడైనా పరిగెత్తి వెళ్ళు, శత్రు నేను వెంటాడుతూనే ఉంటాడు. నువ్వు తప్పించుకున్నట్లుగా దైవ సన్నిధానంలో నువ్వు దాక్కొనుచున్నావా? దేవునికి సంఘములో నువ్వు దాక్కొనుచున్నావా? ప్రార్థన యందు నువ్వు దాక్కొనుచున్నావా? దేవునికి రక్తంలో నువ్వు దాక్కొనుచున్నావా? దేవునికి రెక్కలో, ఆ రెక్కల కింద దాక్కొనుచున్నావా? నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తితివి, నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తితివి, నీవే నా ఆశ్రయము కోటయు, నా శత్రువుల నుండి రక్షించితివి, నీవే నా ఆశ్రయము కోటయు, నా శత్రువుల నుండి రక్షించితివి, నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తితివి, నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తితివి, నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తితివి, నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తితివి, నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తితివి, నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తితివి, నన్ను చుట్టుకొని ఉన్న శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఎత్తితివి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆత్మలో నేను చూచుచున్నాను, ఇంకా సరి అయిన స్థలంలో మీరు దాక్కోలేని వారుగా ఉన్నారు. సరి అయిన స్థలంలో ఇంక దాగులేని వారుగా మీరు కనబడుచున్నారు. మనుషులు మీకు ఉన్నారు, మీకు ఐశ్వర్యం ఉంది,
నీకు ధనం ఉంది, నివాస స్థలం ఉంది, మంచి జీతం ఉంది. ఇవన్నీ మనకు శాశ్వతము కాదు. భూమిలో నువ్వు మరుగపరచబడేటప్పుడు పరలోక రాజును తెలిసిన సీయనులో నేను మరుగపరచును. పరలోక రాజును తెలిసిన సీయనులో ఆ మరుగైన స్థలంలో నేను తీసుకొని వెళ్ళను. దేవా మీ హస్తంలో నన్ను మరుగపరచండి. దేవా నీ హస్తంలో నన్ను మరుగపరచండి. ఇదిగో మీ యొద్దకు నేను పరిగెత్తి వచ్చి ఉన్నాను. పగటి కాలంలో మేఘ స్తంభముగాను, రాత్రి కాలంలో అగ్ని స్తంభముగాను ఆయన మరుగపరచుచున్నాడు. ఆయన మరుగపరచుచున్నాడు. ఏ దుష్టుని ముట్టడానికి లేదు, ఏ శత్రువునికి సమీపించడానికి లేదు. పరిగెత్తండి. హల్లెలూయా. ఆశ్రయ పట్టణం దారి చూసి పరిగెత్తండి. మరిగనే స్థలం చూసి పరిగెత్తండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ప్రార్థించు. పరిశుద్ధమైన తండ్రి యేసయ్యా స్తోత్రం ప్రభా. ప్రభా స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ దిన వరకు మీ కృపలో మమ్మల్ని కాపాడినావు తండ్రి. స్తోత్రం ప్రభా. ఇక పరిశుద్ధ ఆరాధన అంతా మీరే భారం వహించి నడిపించినారు కనుక స్తోత్రం. పాటల ద్వారా దేవ సాక్ష్యం ద్వారా నీ నామాయింపచ్చుకొని ప్రతి ఒక్కరిని నీ ఆత్మలు దేవ ప్రభా నీలో సంతోషించే కృపను దయచేసినారు. యేసయ్యా స్తోత్రం ప్రభా. మీరే మాకు ఆశ్రయంగా తండ్రి. స్తోత్రం. నా యొక్క దేవ ఆశ్రయపురం అనేది దేవా యేసయ్యా నరహంతకుడు దేవ దాగుకొనుటకు ఆ యొక్క ఆశ్రయపురములు ఒక దాగు చోటుగా కనబడుచున్నది విధముగా ప్రభా. మమ్మల్ని దేవా ఈ లోకంలో నుండి ప్రభా పాపంలో శాపంలో దోషులుగా ఉన్న మమ్మల్ని ప్రభా ఆశ్రయపురంగా మాకు మీరు దేవా మాకు దాగు ఉన్న చోటుగా మీరు దేవా మమ్మల్ని దేవా కాపాడుచు మమ్మల్ని రక్షించి దేవా దేవ నరహంతులుగా మేము దేవ మరణించకుండా మమ్మల్ని కాపాడుచిన సురక్షితమైనటువంటి కాపుదలలో దేవ నీ నీడలో మమ్మల్ని కాపాడినారు కనుక స్తోత్రం ప్రభా. స్తోత్రం. ఆపత్కాలమందు దేవ పర్ణశాలలో దాగునట్టుగా ప్రభా దేవా మేము సంగములో పరిశుద్ధులకి సంగములో మమ్మల్ని దేవ చేర్చి నీకు ఉపదేశం ద్వారా సత్యం ద్వారా దేవ మేము కట్టుబడి దేవ సజీవైన రాళ్ళుగా దేవ సంగములో మేము దేవ నీ కాపుదలలో మీ ఉపదేశంలో మేము దేవ నశించిపోకుండా మమ్మల్ని కాపాడుచున్న నీ దాగు చెట్లో మమ్మల్ని కాపాడినదిగా స్తోత్రం తండ్రి. దేవా స్తోత్రం. మా యొక్క జీవితంలో తండ్రి ఎల్లప్పుడూ ప్రభా మేము దేవా యేసయ్యా నీ ఆశ్రయపురంలో మేము స్తుతించు అనుభవంలో మేము ప్రార్థించే అనుభవంలో దేవా మేము కాపాడబడుటకును దేవా ఆ యొక్క బండ సందులలో ఏ విధంగా పావురవ దాగి ఉన్నట్లుగా మీ ఇక దాగు చోట్ల మేము దేవా నీ సన్నిధిలో మేము దాగి ఉండాలి ప్రభా. మీ సన్నిధిలో దాగి ఉండినప్పుడు ఏ శత్రువు మాకు విరోధముగా క్రియ చేయలేరు కనుక మా యొక్క ప్రార్థన కొరతలు ప్రభా మీ సన్నిధానంలో మిమ్మల్ని కనపరచలేనటువంటి కొరతలన్నీ క్షమించి ప్రభా మేము ఎల్లప్పుడూ నీ సన్నిధానంలో ప్రార్థన చేసేవారుగా నీ యొక్క స్వరమున దేవా మేము వినేవారుగా దేవా మేము ఎల్లప్పుడూ మీకు మొరపెట్టేవారుగా కనబడుటకును సహాయం చేయండి. నీ యొక్క కాపుదల అనేది ప్రార్థన ఒక కాపుదలగా మాకు కనబడుచున్నది. అటువంటి యొక్క స్వరమును మీరు వినుచున్నారు. మా ప్రార్థనలకు మీరు జవాబు అనుగ్రహించుచున్నారు తండ్రి. స్తోత్రము నాయన. నీ కాపుదలతో ఎల్లప్పుడూ మేము కాపాడబడాలి తండ్రి. మేము తగ్గించుకొని నీ సన్నిధానంలో కనబడాలి ప్రభా. యేసు యొక్క రక్తములో మేము తాగి ఉండాలి ప్రభా. నరహంతకుడు ప్రభా ఏ మాత్రం మమ్మల్ని నశింప చేయకుండా ఏ మరణ దూత మమ్మల్ని దేవా ముట్టకుండా ప్రభా మీ రక్తములో దేవా మేము తాగి ఉండుటకు తగ్గింపగలిగి దేవా నీలో జీవించుటకు దేవా మాకు కృపను అనుగ్రహించండి దేవా. సురక్షితమైన నీ నీడలో రూతు వచ్చినట్లుగా ప్రభా నీ నీడలో మేము తాగి ఉండుటకు నీ ఆశీర్వాదములతో నింపుటకు నా దేవా మేము దేవా నీ సన్నిధానంలో కనబడుటకు సహాయం చేయండి. ఈ ఆశ్రయపురము ఇక విలువను మేము
తెలుసుకొని ప్రభా ఎల్లప్పుడూ అన్ని కుటుంబంగా సమాజముగా కూడుట మానక నిత్యమా దేవా ప్రతి ఒక్క ప్రార్థనలో మేము దేవా యేసయ్యా కనబడి మేము అన్ని ఆత్మీయ జీవితంలో కట్టి లేపుకోవడానికి మీ ఆలోచనలు విని దేవ దాని ప్రకారంగా జీవించి సురక్షితమైన నీడలో సీయోనుగా యెరూషలేముగా మేము మార్చబడి దేవా క్రీస్తు యొక్క దేవ సంపూర్ణతలో ఎదిగి దేవా సంఘము ఏ విధముగా తండ్రి ఆయన ఎదుట దేవ నిర్దోషమైన దేవా ఒక పెండ్లి కుమార్తెగా మార్చబడిన విధముగా మీ యొక్క దేవా సన్నిధానంలో మేము దేవా పూర్ణలుగా మార్చబడినకు దేవా మీకు రాకడ కొరకై మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుటకు సహాయం చేయండి వినిన వాక్యానుసారంగా నిరంతరంగా ఫలింపజేసి మీ రాకళ్ళు మేమందరం కనబడకు సహాయం చేయమని దేవుని దైదాసులకు ఇచ్చిన కృపాభిషేకం వాకుల కొరకై స్తోత్రం ఇంకా అనేకుల కొరకు ఆశీర్వాదంగా వాడుకొని మీ రాకళ్ళు మేమందరం కంటే సహాయం చేయండి ఈ స్నామంలో ఏడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం మనతో ప్రతి ఒక్కరితో విశేషంగా కూటమికి వచ్చిన ప్రతి వారు తండ్రి రాకడకి సదాకాలం తోడుగుండును గాక. ఆమేన్.